ఈ స్నాక్ని అలా ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి వెదర్లో తింటే ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్. లాగ్ లేకుండా రెసిపీ చెప్పేస్తాను. ముందు రాజ్మా తీసుకొని దాన్ని మంచిగా సోక్ చేసుకోవాలి. అంటే రేపు చేసుకుంటే రోజు నైట్కి సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న రాజ్మాని మనము బాయిల్ చేసుకోవాలి. అలాగే స్వీట్ పొటాటోస్ని కూడా బాయిల్ చేసుకోవాలి. కొన్ని క్యారెట్స్ని కూడా బాయిల్ చేసుకోవాలి. ఆగండి, స్వీట్ పొటాటో దగ్గర ఇదేంటి స్వీట్ పొటాటో అని మీరు అనుకున్నారు కదా. మామూలు పొటాటో ప్లేస్లో మేము స్వీట్ పొటాటో వేసాం. స్వీట్ పొటాటోలో అయితే కొంచెం ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కదా అని చెప్పి. అండ్ ట్రస్ట్ మీ, దీని టేస్ట్ ఎంత బాగుందో. ఓకే, ఇంక రెసిపీ చేస్తున్న మధ్యలో కరెంట్ పోయింది. సో మిక్సీలో చేయాల్సిన గ్రైండింగ్ అండ్ మ్యాషింగ్ మొత్తం రోల్లో అయిందనమాట. సో ఇంకా రోల్లో విడివిడిగా కొంచెం క్యారెట్, కొంచెం స్వీట్ పొటాటో అండ్ కొంచెం రాజ్మా వేసుకొని సాఫ్ట్ గా దంచేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, సాల్ట్, మసాలా పౌడర్ అండ్ కారం వేసేసాం. ఇప్పుడు అన్ని మిక్స్ చేసిన తర్వాత అన్నిటిని రౌండ్ గా చేసుకుని చిన్న చిన్న ప్యాటీస్ చేసుకోవాలి. వాటిని కొన్నేమో నువ్వుల్లో డిప్ చేసాము, అలానే నార్మల్ గా ఫ్రై చేసేసాము. అండ్ కొన్ని అయితే అటుకులు అండ్ ఓట్స్ పౌడర్ ని పైన అలా స్ప్రింకిల్ చేసి ఫ్రై చేసాం. సో క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకొని దానిపైన ఒక అరిటాకు వేసి కొంచెం ఆయిల్ వేసుకుని రోస్ట్ చేసాం. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా అటుకుల పౌడర్ అని, ఇదే అటుకులు, ఓట్స్, ఉప్పు, కారం. ఇవి నువ్వులతో చేసిన నార్మల్ కట్లెట్స్ అండ్ ఇవి ఓట్స్ పౌడర్ తో చేసినవి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.